ఓం శాంతి 6/7/24 మధురమైన పిల్లలు, బాబా స్మృతి ద్వారా బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది, దివ్య గుణాలు వస్తాయి. కావున ఏకాంతంలో కూర్చుని నాలో ఎన్ని దైవీ గుణాలు వచ్చాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రశ్న: పిల్లల్లో ఉండకూడని అన్నిటికన్నా పెద్ద అసురి గుణం ఏది? పిల్లల్లో ఉండకూడని అన్నిటికన్నా పెద్ద అసురి గుణం ఏది? జవాబు: అన్నిటికన్నా పెద్ద అసురి గుణము ఎవరితోనైనా రఫ్గా మాట్లాడడం లేక కఠినంగా మాట్లాడడం. అన్నిటికన్నా పెద్ద అసురి గుణం ఏంటి? ఎవరితోనైనా ఎలా మాట్లాడడం? రఫ్గా మాట్లాడడం లేకపోతే కఠినంగా మాట్లాడడం. దీన్నే భూతము అని అంటారు. దీన్ని ఏమంటారట? భూతము అని చెప్పి. ఎవరిలోనైనా ఈ భూతము ప్రవేశిస్తే వారు చాలా నష్టపరుస్తారు. కావున వారి నుండి దూరమైపోవాలి. ఎంత వీలైతే అంత. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త రాజధానిలోకి రావాలి అని అభ్యాసం చెయ్యండి. ఈ ప్రపంచంలో అన్నీ చూస్తున్నా కూడా ఏది కనిపించకూడదు. బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. శరీరాన్ని వదిలి వెళ్ళాలి, ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. ఇది కూడా ఒక అభ్యాసమే. శరీరంలో ఏదైనా ఇబ్బంది కలిగితే శరీరాన్ని కూడా మర్చిపోయే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఉదయం వేళ ఈ మర్చిపోయే అభ్యాసం జరుగుతుంది. బాబా అంటారు, ఇప్పటికి తిరిగి వెళ్ళాలని భావించాలి. ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభించింది కదా. ఏం లభించింది మనకి? ఏ జ్ఞానం లభించింది? ఆత్మగా అయ్యి పరమాత్మని స్మృతి చేసే జ్ఞానం లభించింది. పరంధామానికి వెళ్ళే దారి లభించింది. ఇప్పటికి తిరిగి వెళ్ళాలి అని భావించాలి. మొత్తం ప్రపంచం అంతటినీ వదిలి ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి. ఎక్కువ జ్ఞానం అవసరం ఉండదు. బాగా ప్రయత్నించి అదే ధనులో ఉండాలి. శరీరానికి ఎంత కష్టం కలిగినా కానీ ఎలా అభ్యాసం చేయాలో పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. అసలు మీరు లేనట్లుగా అభ్యాసం చేయాలట. ఎలా చేయాలి? మనం అసలు అంటే ఈ ప్రపంచంలో కానీ ఈ శరీరంతో కానీ మనకి ఎటువంటి సంబంధం లేనట్లుగా ఉండాలంట. అలాంటి స్థితిని, అలాంటి అభ్యాసం చెయ్యాలంట అంటున్నారు బాబా. ఇది కూడా మంచి అభ్యాసమే కదా. ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది. ఇక ఇంటికి వెళ్ళాలి. వెళ్ళడానికి సమయం సమీపానికి వచ్చేసింది. ఇంకా చాలా కొంచెం సమయమే ఉంది. అందుకని దేహానికి, ఈ దేహిక ప్రపంచానికి దూరమయ్యే అభ్యాసం ఇప్పటి నుంచి కూడా చెయ్యండి అంటున్నారు బాబా. బాబా సహాయం లేక వీరి సహాయం లభిస్తుంది. సహాయం అయితే తప్పకుండా లభిస్తుంది. మరియు పురుషార్థం కూడా చేయాల్సి ఉంటుంది. సహాయం బాబా చేస్తారు, మరి పురుషార్థం చేయాలక్కర్లేదా? మన ప్రయత్నం మనం చేస్తేనే బాబా సహాయం మనకు అనుభవం అవుతుంది. మన ప్రయత్నం మనం చేయకుండా కూర్చుంటే బాబా సహాయం చేస్తున్న మనకి అనుభవం కాదు. గాల్లో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అని చెప్పామనుకోండి, అది ఆగదు. మన ప్రయత్నంగా దానికి చేతిలో లేకపోతే చుట్టూ ఏదైనా అడ్డుపెట్టి అప్పుడు భగవంతుడి మీద భారం పెడితే ఏమవుతుంది? ఆగుతుంది. అలాగే ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే వేలాది అడుగుల సహాయం బాబా మనకి చేస్తారు. ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో అవేవి ఉండవు. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి కదా. బాబా అంటున్నారు ఇప్పటికి ఇంటికి వెళ్ళాలంతే. అక్కడ నుండి మళ్ళీ మన రాజధానిలోకి రావాలి. చివర్లో ఈ రెండు విషయాలే ఉంటాయి, వెళ్ళాలి మరియు రావాలి, అంతే. అర్థమైందా? లాస్ట్లో ఏంటి మనకి? ఆది పాఠం, అంతిమ పాఠం, ఆత్మ పాఠం. వెళ్ళాలి ప్లస్ రావాలంతే. ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరంధామం వెళ్ళిపోవాలి, సత్యయుగంలోకి వచ్చేయాలి. ఈ స్మృతిలో ఉండడం ద్వారా శారీరక రోగాలు ఏవైతే విసిగిస్తాయో అవి కూడా వాటి అంతటా అవే చల్లబడిపోతాయని గమనించడం జరిగింది. ఆ సంతోషం ఉంటుంది. సంతోషం లాంటి మందు ఇంకేదీ లేదు. కావున పిల్లలు కూడా ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. పిల్లలు
ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి, మధురమైన ఇంటికి వెళ్ళాలి, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. ఇది ఇప్పుడే పిల్లలకు తెలుస్తుంది. తండ్రి కల్పకల్పం వస్తారు, ఇదే వినిపిస్తారు, మళ్ళీ కల్పం తర్వాత కలుస్తారు. పిల్లలు ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో దాన్ని మళ్ళీ కల్పం తర్వాత ఇదే విధంగా వింటారని బాబా అంటారు. ఇది పిల్లలకు తెలుసు. నేను కల్పకల్పం వచ్చి పిల్లలకు మార్గాన్ని తెలియచేస్తాను. ఇక ఆ మార్గంపై నడవడం ఎవరి పని? పిల్లల పని అని బాబా అంటారు కదా. చెప్పడం బాబా పని, వినడం చేయడం పిల్లల పని. చెయ్యాలక్కర్లేదా? చెయ్యాలి కదా. బాబా అంటారు, ఎందుకంటే బాబా వచ్చి మార్గాన్ని తెలియచేస్తారు, తమ తోడుగా తీసుకుని వెళ్తారు. కేవలం మార్గాన్ని చెప్పరు, వారు తమ తోడుగా కూడా తీసుకువెళ్తారు. ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి చివరిలో ఎందుకు పనికిరావని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. బాబా తమ పరిచయాన్ని ఇచ్చేశారు. తండ్రి ఇచ్చే వారసత్వం అనంతమైన రాజ్యాధికారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. నిన్న మందిరాల్లోకి వెళ్ళేవారు ఈ పిల్లల లక్ష్మీనారాయణ మహిమను గానం చేసేవారు. బాబా వీరిని కూడా పిల్లలు పిల్లలని అంటారు కదా. ఎవరైతే ఉన్నతోన్నతులుగా అయినా వారిని మహిమ చేసేవారో వారు ఇప్పుడు స్వయం మళ్ళీ ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇది శివబాబాకు కొత్త విషయమేమీ కాదు. పిల్లలైన మీకేది కొత్త విషయం. యుద్ధ మైదానంలో పిల్లలున్నారు. సంకల్ప వికల్పాలు కూడా వారిని విసిగిస్తాయి. ఈ దగ్గు కూడా ఇతడి కర్మల లెక్కాచారమే. ఎవరిది? బ్రహ్మబాబాది. దీనిని ఇతడు అనుభవించాలి. బాబా అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇతడే కర్మాతీతంగా అవ్వాలి. బాబా అయితే సదా కర్మాతీతంగానే ఉంటారు. ఎందుకంటే బాబాకి దేహం లేదు కదా కర్మలు అనుభవించడానికి. బాబా అంటారు కర్మాతీత స్థితిలోనే ఉంటారు. నాకు మరియు పిల్లలైన మీకు మాయా తుఫాన్లు, కర్మభోగాలు మొదలైనవి వస్తాయి. ఇది అర్థం చేయించాలి. బాబా అయితే దారిని చూపుతారు, పిల్లలకు అన్నీ అర్థం చేయిస్తారు. ఈ రథానికి ఏమైనా అయితే దాదాకి ఏదో అయ్యింది అని మీ అందరికీ ఫీలింగ్ వస్తుంది. కానీ బాబాకైతే ఏమీ కాదు, ఇతడికే అవుతుంది. ఎవరికి? బ్రహ్మబాబాకే వస్తుంది. లెక్కాచారం ఉంది కాబట్టి ఏదో ఒకటి, నాకైతే సంబంధం లేదు అంటున్నారు శివబాబా. జ్ఞాన మార్గంలో అందరి శ్రద్ధతో కూడిన విషయం ఏది ఉండదు. తాను ఏ తనువులోకి వస్తారో బాబా అర్థం చేయిస్తారు. అనేక జన్మల అంతిమంలో పతిత తనువులోకి నేను ప్రవేశిస్తాను. ఏ విధంగా ఇతర పిల్లలున్నారో అలాగే నేను ఉన్నానని దాదా కూడా అర్థం చేసుకుంటారు. ఎవరు? బ్రహ్మబాబా కూడా పిల్లలందరూ ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నాను. బాబా అంటారు దాదా పురుషార్థి, తాను సంపూర్ణుడు కాడు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులకు మీరందరూ విష్ణు పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. లక్ష్మీనారాయణలోనేనండి, విష్ణువనండి, విషయమైతే ఒక్కటే కదా. లక్ష్మీనారాయణలన్నా మహావిష్ణువన్నా విషయమైతే ఒక్కటే. బాబా అర్థం చేయించారు కూడా. ఇంతకు ముందు అర్థం చేసుకునేవారు కారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను అర్థం చేసుకోలేదు. అలాగే తమను తాము కూడా అర్థం చేసుకునేవారు కాదు. బాబా అంటారు ఇప్పుడు బాబాను, బ్రహ్మ, విష్ణు, శంకర్లను చూడడంతోనే ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నారని బుద్ధిలోకి వచ్చేస్తుంది. అవే శ్వేత వస్త్రాలు ఉన్నాయి. కర్మాతీత స్థితి కూడా ఇక్కడే ఉంటుంది. ముందుగానే మీకు ఈ బాబా పరిస్తాగా అవుతారని సాక్షాత్కారం అవుతుంది. మేము కర్మాతీత స్థితిని పొంది నెంబర్ వారీగా పరిస్తాలుగా అవుతామని మీరు కూడా తెలుసుకుంటారు. మీరు ఎప్పుడైతే పరిస్తాలుగా అవుతారో అప్పటికి యుద్ధం జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మీరు కర్మాతీతంగా నెంబర్ వన్గా నెంబర్ వారీగా పరిస్తాలుగా అయిపోతారో అప్పుడు యుద్ధం జరగడం మొదలైపోతుంది అంటున్నారు బాబా. అంటే ఇప్పుడు మనం సాకారి, తర్వాత ఆకారి, లాస్ట్ నిరాకారి.
అందుకని ఈ సాకార శరీరం నుంచి ఏమైపోవాలి, అవ్యక్త పరిస్థితి ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఈ శరీరానికి అతీతమైన స్థితిని మనం అభ్యాసం చేయాలి. సూక్ష్మ దేవతలు తిరుగుతున్నారు అని అంటారు కదా, అలా సూక్ష్మ సేవ చేయాలి అంటున్నారు బాబా. బాబా అంటారు, వేటగానికి షికారు, వేటకు మృత్యువు అన్న ఈ స్థితి చాలా ఉన్నతమైన స్థితి కదా. ప్రపంచానికైతే వినాశనం అంటే భయం ఉండొచ్చు, కానీ మనకైతే భయం లేదు కదా. దానికోసం మనం ఏం చేస్తాం, ఎదురు చూస్తాం. కానీ ఎదురు చూడడానికి బదులు బాబా ఏమంటారు, ఏర్పాట్లు చేసుకోండి. ఎదురు చూస్తూ కూర్చుంటే సమయం వస్తుంది, కానీ ఏర్పాట్లు జరగవు కదా. అందుకని వేటగానికి షికారు, వేటకు మృత్యువు. అవునా? బాబా అంటారు, పిల్లలు ధారణ చేయాలి. మేమంతా చుట్టి వస్తామన్న నిశ్చయం కూడా ఉంది. ధారణ చేయాలా అక్కర్లేద్దా? బాబా 4 సబ్జెక్టులు చెప్తారు కదా, జ్ఞానం, యోగం, ధారణ, సేవ. అందుకని అన్నిట్లోనూ ఫస్టే ఉండాలని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మేమంతా చుట్టి వస్తున్నామన్న నిశ్చయం కూడా ఉంది. ఇంకెవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానం మరియు పావనంగా అయ్యేందుకు బాబా స్మృతిని నేర్పిస్తారు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని కూడా అర్థం చేసుకున్నారు. కల్పకల్పం బాబాకు పిల్లలుగా అవుతారు. బాబా ఏమంటున్నారు, కల్పకల్పం మీరు గ్యారెంటీగా ఏమవుతారు, నా పిల్లలుగా అవుతారు. నేను చేసుకుంటాను. 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు. మీరు ఒక ఆత్మ, పరంపిత పరమాత్మ తండ్రి. ఇప్పటికి ఆ తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు ఎవరికైనా అర్థం చేయించండి. ముందు మనం చేసి అప్పుడేం చేయాలి, మనం ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా జన్మజన్మల వికర్మల యొక్క ఖాతా వినాశనం అవుతుంది అని. ఇప్పుడు వారి బుద్ధిలోకి దైవీ రాకుమారినిగా అవ్వాలనుకుంటే ఎంతటి పురుషార్థం చేయాలి, వికారాలు మొదలైనవన్నీ వదిలివేయాలి అన్నది వస్తుంది. సోదరి సోదరులుగా కూడా కాదు, పరస్పరం సోదరులుగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడే ఏమవుతాయి, వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకెటువంటి కష్టమూ లేదు. చివరి సమయంలో ఇంకే విషయాల అవసరము ఉండదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. కేవలం ఏం చేయాలి, తండ్రినే స్మృతి చేయాలి. ఆస్తికులుగా అవ్వాలి. ఇలా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. లక్ష్మీనారాయణ చిత్రం చాలా ఖచ్చితమైంది. కేవలం తండ్రిని మర్చిపోవడం వల్ల దైవీ గుణాలను ధారణ చేయడం కూడా మర్చిపోతారు. పిల్లలు ఏకాంతంలో కూర్చుని బాబాను స్మృతి చేసి మేము ఈ విధంగా అవ్వాలి, ఈ గుణాలను ధారణ చేయాలి అని ఆలోచించండి. ఈ విషయమైతే చాలా చిన్నది. పిల్లలు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. అవునా? ఎంత దేహాభిమానం వచ్చేస్తుంది. కష్టం అంతా ఎందులో ఉంది, దేహం నుండి ఆత్మగా అవ్వడంలోనే ఉంది. బాబా దేహి అభిమాని భవ అని అంటారు. బాబా ఏ వరదానం ఇస్తున్నారు, దేహి అభిమాని భవ అంటే ఆత్మాభిమాని భవ. తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడే చెత్త తొలగిపోతుంది అంటున్నారు బాబా. ఇప్పుడు తండ్రి వచ్చారు. ఎవరు వచ్చారు ఇప్పుడు? బాబా వచ్చారు. బ్రహ్మ ద్వారా వారు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇంతటి సహజమైన విషయం కూడా మీ బుద్ధి నుండి జారిపోతుంది. ఏమవుతుంది? జారిపోతుంది. అల్లా ఒక్కరే ఉన్నారు. అనంతమైన తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా కొత్త ప్రపంచం గుర్తుకొస్తుంది. అబలలు, ముసలివారు కూడా చాలా మంచి పదవిని పొందగలుగుతారు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే దారిని చూపించారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని వారంటారు. తండ్రి పరిచయం అయితే లభించింది కదా. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇక ఇంటికి వెళ్తాము. మళ్ళీ స్వర్గంలోకి వచ్చి పాత్రను అభినయిస్తామని బుద్ధిలో కూర్చుంటుంది. ఎక్కడ స్మృతి చేయాలి, ఎలా స్మృతి చేయాలి అన్న ప్రశ్నయే ఉత్పన్నమవ్వదు.
బాబాను స్మృతి చేయాలని బుద్ధిలో ఉంది కదా, బాబాని స్మృతి చేయాలని బుద్ధిలో ఉంటే బాబాని ఎక్కడ స్మృతి చేయాలని అడగరు. బాబా ఎప్పుడు ఎక్కడుంటారు? మనకు కూడానే ఉంటారు. తండ్రి ఎక్కడికి వెళ్ళినా మీరు వారి పిల్లలే కదా. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి పిల్లలందరూ? అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి అని చెప్తున్నారు బాబా. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. తండ్రిని సన్ముఖంగా కలుసుకుంటారు. మనుషులైతే తికమక్క పడతారు. బాబా అంటున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకని? తండ్రిని సన్ముఖంగా కలుసుకుంటారు. ఇప్పుడు మనం చూడండి, మధువన్ వెళ్తున్నాం బాబాని కలుసుకోవడానికి కదా. ఆ పుణ్యభూమిలో అడుగుపెట్టి ఆ భగవంతుడిని తండ్రిని మనం మెల్లం చేసుకుని ఎంతో శక్తిని సంపాదించుకుంటున్నాం. మరి మనసుకి ఎంత ఖుషి ఉంటుందా ఉండదా? పుణ్యభూమిలో అడుగు పెట్టడం వల్లే వికర్మలను ఏమైపోతాయి? వినాశనం అయిపోతాయి. బాబా అంటారు మనుషులైతే తికమక్క పడతారు. శివ్ బాబా జయంతి ఎలా జరుగుతుందో కూడా అర్థం చేసుకోరు. శివరాత్రి అని ఎందుకంటారు? రాత్రి వేళలో జయంతి జరుగుతుంది అని కృష్ణుని గురించి అయితే భావిస్తారు. కానీ అది రాత్రి విషయం కాదు, అర్ధకల్పపు రాత్రి పూర్తవుతుంది కదా. కృష్ణుడిని అయితే ఏమంటారు? రాత్రి వేళ పుట్టాడని రాత్రి చేస్తారు. కానీ బాబా చెప్తున్నారు జయంతినైతే రాత్రి వేళ కాదు కదా, మళ్ళీ తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు రావాల్సి ఉంటుంది. రావాలక్కర్లేదా మరి? అందుకని రావాలి కదా కొత్త ప్రపంచ స్థాపన చేయడానికి. ఇది చాలా సహజమైంది అని పిల్లలు స్వయం భావిస్తారు కదా. ఈ జ్ఞానం ఏంటి? చాలా సహజం. ఆత్మగా అవ్వాలి, తండ్రిని స్మృతి చేయాలి, మన యొక్క 84 జన్మల యొక్క చరిత్రను తెలుసుకుని పురుషార్థం చేయాలి. పురుషార్థం ఎంత చేస్తే దానికి ప్రారంధం కూడా మనకి అలాగే లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి కదా. మరి పురుషార్థం చేయాలి, ఉన్నతమైన పదవిని పొందాలి, లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి అనుకున్నట్లయితే ఏమవ్వాలి? దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. లేకపోతే 100 రెట్లుగా పాపం పెరిగిపోతుంది. నన్ను నిందింపచేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రిని నిందింపచేసేవారు ఉన్నతమైన పదవిని పొందగలరా? బాబాను నిందింపచేసినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. చాలా మధురంగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. మధురంగా అవ్వాలి. రఫ్ అంటే కఠోరంగా మాట్లాడడం దైవీ గుణం అయితే కాదు. కఠోరంగా గట్టిగా మాట్లాడడం ఏంటి? దైవీ గుణం కాదు. ఇది ఎవరి గుణం? అసురి గుణం అని అర్థం చేసుకోవాలి. ఇది మీ దైవీ గుణం కాదు అని ప్రేమగా అర్థం చేయిస్తారు కదా. బాబా అంటారు ప్రేమగా చెప్తారట ఇది మీ దైవీ గుణం కాదు అని. ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడిక కలియుగం పూర్తవుతుందని, సంగమ యుగం అని కూడా పిల్లలకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలియదని చెప్తున్నారు బాబా. కుంభకర్ణి నిద్రలో నిద్రిస్తున్నారు. మనుషులందరూ ఏ నిద్రలో ఉన్నారు? కుంభకరుడు యొక్క నిద్రలో హాయిగా పడుకున్నారు కదా. ఇంకా అప్పుడే ఎక్కడ టైం అవుతుంది అని. ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది, మేము ఇంకా బతుకుతాము, సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాము అని భావిస్తారు. రోజు రోజుకి ఇంకా తమో ప్రధానంగా అవుతారు అన్నది అర్థం చేసుకోరు. రోజు రోజుకి ఇంకేమైపోతున్నారు? తమో ప్రధానంగా అయిపోతున్నారు కదా. వాళ్ళందరూ తమో ప్రధానంగా అయిపోతున్నారు కదా. స్థితి ఏమవుతుంది? కిందకే దిగజారిపోతుంది అని భావిస్తారు. రోజు రోజుకి ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉన్నది కదా, అర్థం చేసుకోరు. పిల్లలైన మీరు వినాశనపు సాక్షాత్కారం కూడా పొందారు. ముందు ముందు బ్రహ్మ సాక్షాత్కారం, కృష్ణుని సాక్షాత్కారం కూడా పొందుతూ ఉంటారు. బ్రహ్మ వద్దకు వెళ్ళడం ద్వారా మీరు ఎటువంటి యువరాజుగా అవుతారని సాక్షాత్కారం అవుతుంది కదా. బాబా అంటున్నారు ఎందుకంటే పిల్లలందరికీ బాబా ఒక రహస్యాన్ని తెలియచేస్తున్నారు కదా. ఎందుకంటే ముందు ముందు ఏమవుతుంది? బ్రహ్మ సాక్షాత్కారం కూడా అవుతుందట, కృష్ణుని సాక్షాత్కారం కూడా పొందుతూ ఉంటారట. బ్రహ్మ వద్దకు వెళ్ళడం ద్వారా మీరు ఎటువంటి యువరాజుగా అవుతారు అని సాక్షాత్కారం అవుతుంది. కావున ఎక్కువగా బ్రహ్మ శ్రీకృష్ణుడు వీరిరువురి సాక్షాత్కారాలు జరుగుతాయి. బాబా అంటారు కొందరికి విష్ణు సాక్షాత్కారం కూడా జరుగుతుంది, కానీ దాని ద్వారా అంతగా అర్థం చేసుకోలేరు.
నారాయణ సాక్షాత్కారం జరిగితే అర్థం చేసుకోగలరు కదా, బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ అవుతాడు అని. ఈ నారాయణుడి యొక్క సాక్షాత్కారం అవుతే ఆ విషయాలన్నీ అర్థమవుతాయి అంటున్నారు బాబా. దేవతలుగా అయ్యేందుకు మనం ఇక్కడికి వస్తాం. కావున ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యంతరాల పాఠమును చదువుకుంటారు. స్మృతి కొరకే పాఠాన్ని చదివించడం జరుగుతుంది. ఆత్మయే పాఠమును చదువుతుంది. దేహాభిమానం తొలగిపోతుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఎందులో ఉన్నాయి చెప్పండి? ఆత్మలోనే ఉంటాయి కదా, దేహంలో ఉంటాయా? దేహంలో అయితే ఉండవు. మధురాతి మధురమైన పిల్లలకు మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు అప్పటి పిల్లలే, ఎందుకంటే రూపురేఖలు కూడా ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరే ఉండేవారు. బాబా 5000 సంవత్సరాల తర్వాత మీరే వచ్చి కలుసుకున్నారు. మీరు వారే. మీరు మమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారని మీరు కూడా అర్థం చేసుకుంటారు. మనం దేవతలుగా ఉండేవారము, మళ్ళీ ఏమయ్యాం? అసురులుగా అయిపోయాం. దేవతల గుణాలు గానం చేస్తూ స్వయం యొక్క అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడిక దైవీ ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున ఇప్పుడు బాగా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి అని చెప్తున్నారు. టీచర్ అయితే అందరినీ చదవమని చెప్తారు కదా. మంచి సర్కార్తో పాస్ అయినట్లయితే నా పేరు కూడా ప్రసిద్ధమవుతుంది, అలాగే మీ పేరు కూడా ప్రసిద్ధమవుతుంది అని బాబా అంటారు. బాబా మీ వద్దకు రావడంతో ఏది బయటకు రాదు, అన్నీ మర్చిపోతాం. రావడంతోనే మౌనంగా అయిపోతాం అని చాలామంది అంటారు. ఈ ప్రపంచం అంతమైనట్లయితే మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు. అది కూడా శోభానీయమైందే కదా, కొత్త ప్రపంచంగా ఉంటుంది కదా. అది ఎలా ఉంటుంది? కొత్త ప్రపంచంలా ఉంటుంది. బాబా అంటారు, కొందరు శాంతిధామలో విశ్రాంతి తీసుకుంటున్నారు, కొందరికి విశ్రాంతియే లభించదు. ఆల్రౌండ్ పాత్ర ఉంటుంది, కానీ వారు తమో ప్రధానమైన దుఃఖం నుండి విముక్తులైపోతారు. అక్కడ శాంతి సుఖము అన్నీ వచ్చేస్తాయి. కావున ఈ విధంగా బాగా పురుషార్థం చేయాలి. భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని భావించకూడదు. కావున ఈ విధంగా బాగా పురుషార్థం చేయాలి. భాగ్యంలో ఏది ఉంటే అదే లభిస్తుందిలే అని భావించడం కాదు, పురుషార్థం చేయాలి. రాజధాని స్థాపన జరుగుతుంది అని శ్రీమతంపై మన కొరకు మనం రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం. స్వయంగా శ్రీమతంపై ఇచ్చే తండ్రి రాజుగా అవ్వలేరు. వారి శ్రీమతం ద్వారా మనం అవుతాము. శ్రీమతం ద్వారానే ఏమవుతారు? మనం అవుతాము. ఇది కొత్త విషయం కదా అంటున్నారు బాబా. దీనిని ఎప్పుడూ ఎవరూ వినలేదు, చూడలేదు కదా. ఎప్పుడు ఎవరు వినలేదు, చూడలేదు. శ్రీమతంపై మనం వైకుంఠ రాజ్యాధికారాన్ని స్థాపిస్తున్నాం అని పిల్లలైనా మీరు భావిస్తారు. మనం లెక్కలేనన్ని సార్లు రాజ్యస్థాపన చేస్తాము మరియు పోగొట్టుకుంటాం కదా. 5000 సంవత్సరాలకు ఒకసారి భాగ్యాన్ని తయారు చేసుకుంటాం, మళ్ళీ పోగొట్టుకుంటాం. మనం లెక్కలేనన్ని సార్లు రాజ్యస్థాపన చేస్తాం, చెప్తాం కూడా తప్పకుండా. ఎందుకంటే ఈ సమయంలో వారు ఇంకేమీ చూడడం కూడా ఇష్టపడట, శాంతిగా నడుచుకుంటూ ఉంటారు. వారికి వెళ్ళడం కూడా మంచిగా అనిపించడం లేదు. బాబా అంటారు, స్మృతిలోనే శాంతిగా నడుచుకుంటూ వెళ్తారు. వారికి ఫాదర్లు అందరూ అదే విధంగా ఉండరు. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ ఉంటారు. మీలో కూడా నెంబర్ వారీగా ఉంటారని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అందరూ ఒకే నెంబర్ కావాలంటే ఎలా కుదురుతుంది? మరి కుదరదు కదా. అందుకని బాబా అంటారు, బాబాను స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి, మీకు అపారమైన సుఖం ఉంటుంది. శ్రేష్టాచార్యుల నుండి దేవతల వలె నేను వచ్చి అందరికీ సద్గతిని కలిగిస్తాను. మిగిలిన ఇతర ధర్మాల వారు ఎవరైతే ఉంటారో వారు తమ తమ సమయాల్లో తమ ధర్మాల్లోకి వచ్చి చేరుకుంటారు. అర్ధకల్పం భ్రష్టాచారులు అని అంటారు, శ్రేష్టాచారులను దేవతలే అంటారు.
మనుషులకు ఉండండి, మీకు అపారమైన సుఖం ఉంటుంది. శ్రేష్టాచారులని దేవతల్ని అంటారు, మనుషులు భ్రష్టాచారులని అంటారు. ఈ సమయంలో దేవతలు ఎవ్వరూ లేరు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. భారతదేశ విషయమే అందరికీ సద్గతిని కలిగిస్తాను. మిగిలిన ఇతర ధర్మాల వారు ఎవరైతే ఉంటారో వారు తమ తమ సమయాల్లో తమ ధర్మంలోకి వచ్చి స్థాపన చేస్తున్నారు అని చెప్తారు. అందరూ వచ్చి ఈ మంత్రాన్ని తీసుకొని వెళ్తారు. బాబాను స్మృతి చేయండి కదా, బాబాను స్మృతి చేయాలి. ఎవరు స్మృతి చేస్తారో వారు తమ ధర్మాలలో ఉన్నతమైన పదవిని పొందుతారు అంటున్నారు బాబా కదా. తమ ధర్మాల్లో ఏం చేయమంటున్నారు, ఎదుట వాళ్ళు స్మృతి చేస్తారు, అప్పుడు ఏమవుతుంది, స్మృతి లభిస్తుంది. తమ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలైన మీరు పురుషార్థం చేసి ఆత్మీక మ్యూజియం లేక కాలేజీని తెరవాలి. విశ్వరాజ్యం లేక స్వర్గరాజ్యం ఒక్క క్షణంలోనే లభిస్తుందో వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి అంటున్నారు బాబా. తండ్రిని స్మృతి చేసినట్లయితే వైకుంఠ రాజ్యాధికారం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఏం లభిస్తుంది, వైకుంఠ రాజ్యాధికారం లభిస్తుంది అని చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, నడుస్తూ తిరుగుతూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. చూస్తూ కూడా ఏది కనిపించని విధంగా ఇటువంటి అభ్యాసం చేయాలి. నాలో దైవీ గుణాలు ఎంతవరకు వచ్చాయి అని ఏకాంతంలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, బాబాను నిందింపచేసే పనులేవి చెయ్యకూడదు. దైవీ గుణాలు ధారణ చేయాలి. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ మన రాజధానిలోకి రావాలన్నది బుద్ధిలో ఉండాలి. వరదానము, సేవలో శుభభావన అన్నదాన్ని కూర్పు ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి భవ. ఏ సేవ చేస్తున్నా అందులో సర్వమల యొక్క సహయోగం యొక్క భావన ఉండాలి. సంతోష యొక్క భావన మరియు సద్భావన ఉన్నట్లయితే ప్రతి కార్యం సహజంగానే సఫలమవుతుందట. పూర్వకాలంలో కూడా ఎవరైనా ఏదైనా కార్యం చేయడానికి పోతున్నట్లయితే వారు మొత్తం పరివారంలోని వారందరి నుండి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళేవారట. కనుక వర్తమాన సేవలో దీన్ని చేర్చండి. ఈ వర్తమానంలో ఏ కార్యంనైనా ప్రారంభించే ముందు అందరి శుభభావనలు శుభకామనలు తీసుకోండి. సర్వుల సంతుష్టత అనే బలాన్ని నింపండి. అప్పుడు శక్తిశాలి ఫలం వెలువడుతుంది. స్లోగన్ను, బాబా ఎలా జీ హాజూర్ అని అంటారో అలా మీరు కూడా సేవలో జీ హాజూర్ చేసినట్లయితే పుణ్యం జమ అయిపోతుంది కదా. బాబా ఎలా అయితే జీ హాజూర్ అని అంటారో, బాబా శివబాబా ఏం చెప్తే దానికి బ్రహ్మబాబా ఏం చేసేవారు, తక్షణమే చేసేవారు కదా. హాంజీ బాబా మీరు ఎలా చెప్తే అలా మనం కూడా ఏం చేయాలి, బాబా ఏం చెప్పినా సరే చేసినట్లయితే పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను సఫలతామూర్తి ఆత్మను అనుకోండి. నేను సఫలతామూర్తి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.